అందరు ఎవరు అంటలేదు సార్. అంటాడు, అందరూ ఒకటేసారి కొట్టాలి. ఓకే 3, 2, 1. సూపర్, వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే సో మజా వస్తుందా? సో అందరు పార్టిసిపేట్ చేయాలి. వెంకటేశ్వర్ గారు, అశోక్ గారు, పద్మ గారు, అరుణ్ జరిగర్ గారు, విజయలక్ష్మి గారు, రాజవని గారు, శారదావాస గారు అందరు పార్టిసిపేట్ చేయాలి. ఓకే మన శివకుమార్ గారు, అవతార గారు అందరూ పార్టిసిపేట్ చేయాలి. మొత్తం స్క్రీన్ మొత్తం హ్యాండ్ రైస్ తో ఎండిపోవాలి. రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఓకే ఫస్ట్ మనోహర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. మనోహర్ గారు ఓకే సూపర్. మనోహర్ గారు ఏం చెప్తారో చూద్దామా? రెడీ? మనోహర్ గారి తర్వాత మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. మనోహర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మనోహర్ గారు అన్మ్యూట్ చేయండి. మీకు మైక్ వచ్చింది చూడండి, ఒకటి సింబల్ వచ్చింది, అది అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ అవడం లేదా? మనోహర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు కదా, అన్మ్యూట్ చేసుకోండి. ఆ మెసేజ్ టచ్ చేయండి. మీకు ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ మీద టచ్ చేయండి స్క్రీన్ మీద. రావట్లేదా? నో. మీకు ఇప్పుడు చూడండి, మీ స్క్రీన్ మీద ఒక మెసేజ్ వస్తుంది. మీ వీడియో కాదు, మీ స్క్రీన్ మీద ఒక మెసేజ్ వస్తుంది, దాన్ని టచ్ చేయండి. ఓకే ఏదో ఛాలెంజ్ ఉన్నట్టుంది. నార్మల్ గా అన్మ్యూట్ చేస్తాను చూడండి. ఇద్దరికే ఉంది అవకాశం, ఒకరు చంద్రకళ గారు, ఒకరు మనోహర్ మంగమ్మ గారు. ఒక్క నిమిషం ఏం చెప్పారు చెప్పకూడదు ఇప్పుడే, మీకు వాళ్ళ అవకాశం ఇవ్వలేదు, లేకపోతే ముందే చెప్పేస్తే పనిష్మెంట్ ఉంటది. మనోహర్ గారు త్వరగా చెప్పండి. సార్ది వీడియో ఆఫ్ అయింది సార్ పాపం. ఓకే సో నెక్స్ట్ అవకాశం ఇద్దాం చంద్రకళ గారికి. చంద్రకళ గారు చెప్పండి. మగధీర అన్నారు చంద్రకళ గారు. చూద్దాం కంప్యూటర్ జీ, చూద్దామా కంప్యూటర్ జీ మా కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. మగధీర ఇస్ ది రైట్ ఆన్సర్. వావ్ సూపర్. చంద్రకళ గారు మంచిగా చెప్పారు. సో చంద్రకళ గారు వీళ్ళందరికి గిఫ్ట్లు ఇస్తారా సార్ వాళ్ళ కోచ్లు? మేడం రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికి వాళ్ళ కోచ్లు గిఫ్ట్ ఇస్తారా? ఆబ్వియస్లీ అంతే కదా. ఓ సూపర్. ఓకే సో చంద్రకళ గారికి అందరం మనం ఓ వేసుకుందామా? చలో 3, 2, 1. అందరూ ఓ ఇట్లయితబ్బా, కనీసం హ్యాండ్ రైజ్ చేయకుండా ఓ నేయచ్చు కదా. ఓ వేయడం అంత సింపుల్. రమణమ్మ గారు ఏళ్ళు అందరు కూడా, అమ్మ స్వర్ణలత రాజేష్ గారు అందరూ 3, 2, 1. చూడండి అందరు వేస్తే ఓ వేస్తే ఎంత బాగుంది చూడండి. ఓకే రెడీ ఫర్ ద థర్డ్ వన్? क्या बोले सर? बात कर रहे अरुण जी, ఇక్కడ వరతో మాట్లాడు. ఓకే సో హియర్ యు గో. ద థర్డ్ వన్ గోస్ వచ్చేస్తుంది మీ ముందరికి. వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. అమ్మా చూసేదనుకున్నారా? ఆ అవకాశం నేను ఇవ్వగా. ఓకే హ్యాండ్ రైజ్ చేసింది ఎవరు ఎవరు ఎవరు? అవతారం గారు. ఫస్ట్ అవతారం గారు చేశారు సార్. మళ్ళీ అవతారం గారు 70లో కూడా 17, 70 కాదు 17 అని ప్రూవ్ చేసుకుంటున్నాడు సార్. వేరే వాళ్ళకి ఇద్దాం అవకాశము, ఆయన ఇష్టం. ఆయన అంటే ఒకటి ఇవ్వచ్చు. సో అవతారం గారు మీరే కొట్టేస్తారా, వేరే వాళ్ళకి ఇస్తారా అవకాశాన్ని? అన్మ్యూట్ చేసి మీరే చెప్తారా, ఎవరికైనా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా? శివ చెప్తారు సార్. శివకుమార్ చెప్తాడు సార్. శివకుమార్ సార్ చెప్పండి. ఇంద్ర. సో ఏదో డిఫరెంట్ ఆన్సర్ ఉందా? రమణమ్మ గారు అదేనా? సేమ్ అంటే ఇట్లా అనండి. సేమ్ ఇంద్ర గారి రమణమ్మ.
మరి నాకు తెలీదు. సంగీత మేడం మీకు తెలుసా రైట్ ఆన్సర్ ఏంటో? ఎస్ సార్, కరెక్ట్. కరెక్టా? సో జడ్జి గారు కూడా కరెక్ట్ అంటున్నారు. మరి కంప్యూటర్ ఏమంటుందో చూద్దామా? कंप्यूटर जी सही आंसर क्या है बताइए। वाह, that is the right answer. So super. शिव कुमार गारू ఒకసారి స్క్రీన్ మీదకి రండి. శివ కుమార్ కి అందరు కలిసి ఒకటేసారి ఓకే ఓ వేసుకోవాలి. శివ కుమార్ గారు కంగ్రాచులేషన్. 3, 2, 1 ఓ సూపర్ సూపర్. ఓకే రెడీ ఫర్ ద 4th one. అందరినీ వెయిట్ చేసేస్తున్నాను. ఓకే అందరు రెడీ అవ్వండి. 4th one వచ్చేస్తుంది మీ ముందుకి. వచ్చేసింది. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. అది మళ్ళీ ఇదే అబ్బా, ఈ పిల్లలతో ఇదే కూడా అబ్బా. ఏంది సార్ అసలు 70 కుర్రోడు అయిపోయిన సార్. మనోహర్ గారు ఏంటి మీకు ఛాలెంజ్ వచ్చింది, మీరు అడ్మిట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది ఎవరు మేడం? సార్ ఫస్ట్ అవతారం గారు చేశారు కానీ ఈసారి మనోహర్ గారికి ఛాన్స్ ఇవ్వండి సార్. ఇద్దామండి. ఓకే అండి, మన అవతారం గారు ఓకే ఇద్దామా? ఓకే చూడండి పిల్లలు చాలా కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది కదా సంగీత మేడం. కరెక్ట్ సార్, సూపర్. ఓకే సో మనోహర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి సార్. అవునా గణేష్ వెంకటేష్ అంటే కరెక్ట్ తెలీదు. మన జడ్జి గారు ఫైనల్ చేస్తారు. జడ్జి గారు కరెక్టేనా? చూడాలి సార్, నాకు కూడా ఐడియా లేదు. సో జడ్జి గారు కూడా లేదు. ఎంతమంది గణేష్ అని అంటున్నారు, ఇలా చూపించండి. గణేష్ అంటే కరెక్ట్ ఇలాగే చెప్పండి. వెంకటేష్ కరెక్టేనా? ఓ సూపర్. సో ఒకసారి ఫైనల్ గా మన క్లారిటీ రావడానికి కంప్యూటర్ జీ అడిగిద్దాం. కంప్యూటర్ జీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి మాకు చెప్పండి. గణేష్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనోహర్ గారు సూపర్. ఓకే సో అందరు అడ్మిట్ చేసుకొని గణేష్ గారు మనోహర్ గారికి ఓ వేసుకోండి. 3, 2, 1 అసలు అప్పటి నుంచి పనిష్మెంట్ ఇద్దామంటే ఎవరు దొరకట్లేదు అబ్బా. సంగీత మేడం ఎట్లా? సూపర్ సార్. చిన్న బ్రేక్ తీసుకొని ఎవరైనా మంచి టాలెంటెడ్ పర్సన్ ఉంటే వాళ్ళతో మంచి సాంగ్ చెప్పడమో జోక్ ఇచ్చేది చేద్దామా? చిన్న బ్రేక్. ఎవరు తొందరగా, మనకు ఓన్లీ 1 minute ఉంది. 1 minute లో మంచి సాంగ్ అని పాడాలి, జోక్ అని చేయాలి, డైలాగ్ మంచి డైలాగ్ అని ఇట్లాంటి డైలాగ్ ఏదైనా చెప్పాలి. ఎవరిలో టాలెంట్ ఉంది? లేకపోతే నేనే వస్తాను మీ దగ్గరికి, వస్తే మిమ్మల్ని స్పాట్ లైట్ చేస్తాను. ఓ సూపర్ సార్. చంద్రకళ గారు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. చంద్రకళ గారు చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు మా గురించి? ఏం చేయబోతున్నారు? అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. చంద్రకళ గారు మీరా మీ పిల్లల ఎవరు? సార్ మిస్టేక్ లో వచ్చింది సార్ హ్యాండ్ రైజ్. అయ్యో మిస్టేక్ వచ్చిందా? ఓకే నెక్స్ట్ అవకాశం ఎవరికి ఇద్దాము సంగీత మేడం? ఎవరు సార్? యంగ్ అండ్ కుర్రోడు అవతారం సార్. నెక్స్ట్ అవకాశం మీరే కొట్టేశారు. అవతారం గారా ఎవరు అక్కడ? ఎవరు చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు? నేనే సార్. చెప్పండి, ఏం చేయబోతున్నారు మా గురించి? పాట పాడుతున్నా. ఓకే ఆరాధన పిక్చర్ అది అంటే పాతది, కొత్తది కాదు. ఏదైనా పర్లేదు సార్, పాడండి. నా హృదయంలో నిదురించే చెలి, కలలనే కవ్వించే సఖీ, కోరివే నేడే హృదయంలో నిదురించే చెలి, కలలనే కవ్వించే సఖీ, మయూరివే వయారివే నీవే, నటన మారినావే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. శకుంతల మేడం
వావ్ ఏమన్నా అవతారం గారు వామ్మో క్వింటాలు టాలెంట్ ఉంది సార్కి. ఓకే, సో వెరీ గుడ్, సూపర్. అందరూ ఓ వేసుకోవాలి మరి, ఇంత మంచి పాట పాడారు మన గురించి. సో 3, 2, 1. ఓకే, సో లాస్ట్ వన్ మనం క్లోజ్ చేసేసుకుందాం. సో లాస్ట్ వస్తుంది. ఇప్పుడు దాకా ట్రై చేయలేని వాళ్ళు ట్రై చేయండి. నాకు అవకాశం ఉంది కానీ నేను ట్రై చేయలేకపోయిన వాళ్ళు ఈసారి అవకాశాన్ని వినియోగించుకోండి. లాస్ట్ వన్ వస్తుంది. రెడీ అందరూ? అందరూ రెడీగా? రెడీ? ఓకే, సూపర్. లెట్స్ సీ కంప్యూటర్ జీ నెక్స్ట్ ఏమి ఇస్తాడో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6. మేడం సార్, మేడం అంతే. మళ్ళీ వింటారా? అర్థమైతే అర్థం కాలేదా? సంగీత మేడం మళ్ళీ అవకాశం ఇద్దామంటారా? ఇది హ్యాండ్ రైజ్ చేసేసారు సార్ ఆల్రెడీ. చేసేసి అబ్బా, చాలా ఫాస్ట్ అబ్బా. చంద్రకళ గారు చేసారు కానీ మనము ఇంకొకరికి ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. జగదీష్ గారు సెకండ్ చేశారు. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ రమణమ్మ గారు కదా ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది. చంద్రకళ గారా? చంద్రకళ గారు. మీకు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఓకే అంటే ఇలా చూపించండి. చంద్రకళ గారు మీరే చెప్తారా? ఓ వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటారు, పాస్ చేద్దాం అనుకుంటారు. సూపర్ సూపర్. నెక్స్ట్ ఎవరు? జడ్జి గారు? జగదీష్ గారు. నెక్స్ట్ జగదీష్ గారా? ఓ జగదీష్ గారు చెప్పండి. మొత్తం డైలాగ్ కూడా చెప్పాలి, హీరో పేరు కూడా చెప్పాలి. అన్మ్యూట్ చేసుకోండి. ఏం సార్? అలా వైకుంఠపురం. అలా వైకుంఠపురంలో ఎవరైనా డిఫరెంట్ ఆన్సర్ ఉందా? అదే సేమ్ ఆన్సరా? ఆల్రెడీ చెప్పండి మారుమోగిపోతున్నాయి. రమణమ్మ గారు కరెక్ట్ అంటున్నారు. పద్మావతి గారు అదేనా? అందరు అదేనా? ఆన్సర్ చెప్పండి. అదేనా? వావ్, లెట్స్ సీ. కంప్యూటర్ జీ, జడ్జి గారు అదేనా ఆన్సర్? కంప్యూటర్ అడుగుదాము. కంప్యూటర్ అడుగుదాం ఒకసారి. కంప్యూటర్ జీ కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పండి మాకు. వావ్, ఓకే, కంగ్రాచులేషన్ జగదీష్ గారు. సో మీ అందరూ జగదీష్ గారికి ఒకసారి ఓగొట్టండి. అన్మ్యూట్ చేసుకోవాలి కదా. అన్మ్యూట్. ఎస్, అందరికి అన్మ్యూట్ అవకాశం వచ్చింది. నేను ఒకసారి 3, 2, 1 అంటాను. 3, 2, 1. సూపర్ ఫెంటాస్టిక్. సో ఇంకా నాకు చాలా గేమ్స్ ఆడించాలని ఉంది కానీ టైం ఇస్ ద కన్స్ట్రెంట్ కాబట్టి మనం ఇక్కడితో క్లోజ్ చేద్దాం. సండే ఫండే హ్యాపీగా జరిగిందా మీ అందరికి? ఇదే హ్యాపీనెస్ మీ ఫ్యామిలీస్ లో, మీ ఫ్రెండ్స్ లో, మీ కాలనీలో సూపర్ ఎంజాయ్ స్ప్రెడ్ చేయండి. మొత్తం ప్రపంచాన్ని ఆనందంగా ఆరోగ్యంగా చేసే విషయంలో మీరు భాగంగా పడండి. ఓకే, సో మనం ఏ విషయంలో ఉన్నాం? ఆనందంగా చేసే విషయంలో ఉన్నాం. ఓకే, సో చలో లెట్స్ హావ్ ఎ గ్రేట్ డే. మనకు మంచి మార్కెట్ మ్యూజిక్ వస్తుంది, మనం క్లోజ్ చేసుకుందాం. అండ్ మర్చిపోకండి, ఇలాంటి వండర్ఫుల్ హ్యాపీ కమ్యూనిటీలో ఉండడానికి చాలా మందికి అవకాశం ఇవ్వచ్చు. ఆ అవకాశం మీరు ఈ రోజు సాయంత్రం మనకి 12th రోజు సాయంత్రం సెంట్రల్ ఏరియాలో ఉంది. చిక్కట్పల్లి, బర్కత్పుర, నల్లగుంట, బాగ్లింగపల్లి, బర్కత్పుర, కోటి ఏరియా వాళ్ళందరూ కూడా, రామ్నగర్ ఏరియా వాళ్ళంతా కూడా మనం త్యాగరాయ గారి సభలో వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. అదే నెక్స్ట్ డే అంటే 16th రోజు ఆల్వాల్లో ఉంది, 17th రోజు గోదావరికల్లో ఉంది. ఇలా మనం ఎన్నో అవకాశాలు మనము మన కమ్యూనిటీలో హెల్తీగా హ్యాపీగా చేయడానికి ఉన్నాయి. సో అవన్నీ మనం ఒక మాట సహాయం చేయడం ద్వారా వస్తుంది. చెప్పి చూద్దాం, పోయేదేముంది, ఒక మాటనే కదా. చెప్పి చూడొచ్చా? అరే ఇదేదో సినిమా డైలాగ్ ఉంది కదా. ఏది సినిమా డైలాగ్? ఏదో సినిమా డైలాగ్ కదా. చెప్పి చూద్దాం, పోయేదేముంది. ఏదో ఒకటి సినిమా డైలాగ్ గుర్తు రావాలి. చెప్పకుంటే లావ్ అయిపోతాం. ఏది సినిమా డైలాగ్ ఇది? శ్రీమంతుడు. అదే మిర్చి సినిమా డైలాగ్ ప్రభాస్ గారు. డూడ్ పోయేదేముంది, ఒక ఏదో అంటాడు, అది గుర్తుకు రావట్లేదు ఎగ్జాక్ట్ గా. మిర్చి సినిమా డైలాగ్ ఇది. సో అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే. మనం ప్రేమించేద్దాం డూడ్. మహా అయితే ఏం చేస్తారు? తిరిగి ప్రేమించేస్తారు అంతే. ఓకే ఓకే. సో ఎవరైనా చెప్తారా ఇలా డైలాగ్ గుర్తుకొచ్చా ఎవరికైనా? ఓపెన్, ఇప్పుడు కాంపిటీషన్ ఏం లేదు. ఎవరికైనా గుర్తుకొస్తే 1 or 2 minutes మనము డైలాగ్ చెప్పొచ్చు. చెప్తారా? యాడ్ చేశారు ఎవరు?
ఎవరికి చేసిన రమణమ్మ పద్మావతి చేసింది. అని ఇంతకుముందు చేసినట్టున్నారు. ఇంకెవరైనా చెప్తారా డైలాగులు లేదా? ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ క్లోజ్ హియర్. థ్యాంక్ యూ. లెట్స్ హావ్ మ్యూజిక్. మ్యూజిక్ పెడుతున్నారా ఎవరైనా? ఏం లేదా? ఓకే. సార్ వీళ్ళందరికీ గిఫ్ట్లు వస్తాయా? వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ క్లబ్ ఓనర్లు వాళ్ళ కోచ్లు డిసైడ్ చేయాలి ఏమి ఇస్తారో వాళ్ళకి. సో మీ క్లబ్ ఓనర్లు కోచ్లు అడగండి. మీరు అందరూ ఫోన్ చేయండి, మీ కోచ్ కి ఫోన్ చేసి అడగండి. One vision, one world. Nothing's gonna stop us now. I got this feeling life has only just begun. And now I'm stronger. Today I am the only one. It's my day to live and learn. I want to Okay, thank you so much. Bye everyone. Have a happy Sunday. Bye bye. Happy Sunday to everyone. Thank you. Enjoy చేశారు అందరూ కూడా? Full గా enjoy చేశారా? ఎంతమంది enjoy చేశారు? Okay, wonderful. Thank you.